ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. రామచంద్రపురానికి చెందిన 70 ఏళ్ల వృద్ధుడికి కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించారు. దీంతో అతడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన్ను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలో మరోసారి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. ఈ కేసుతో వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. జీజీహెచ్లో 25 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్ రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు ఉన్న తరుణంలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక వార్డు క్రియేట్ చేయడం జరిగింది. పేషెంట్లందరికీ కూడా ఎస్పెషల్లీ ట్రయాజ్ అని చెప్పేసి, అంటే దగ్గు జలుబు ఉన్న వారికి మనం ఓపీ దగ్గరే టెస్ట్ చేసి వారిని ఒకవేళ పాజిటివ్ అది వస్తే కనుక ఆర్టీపీసీఆర్ టెస్ట్ కన్ఫర్మ్ చేసి పాజిటివ్ వస్తే కనుక అప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా లేదు నెగిటివ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం డైరెక్ట్గా మెడిసిన్ ఓపీకి కానీ పల్మనాలజీ ఓపీలో కానీ వాళ్ళు చూపించుకుని వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి అంటే పేషెంట్లు అందరూ కూడా స్ప్రెడ్ అవ్వకుండా మనకు కంటైన్ చేయడం జరుగుతుంది.